ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధునాతన పద్ధతుల్లో యంత్రాలు అమర్చి బయోమైనింగ్ ద్వారా చెత్త తొలగించే పనులు ప్రారంభించిన కరీంనగర్ పట్టణ ప్రజలకు కాలుష్యంతో సహజీవనం తప్పడం లేదు. బయోమైనింగ్ యంత్రం పూర్తిగా చెత్తతో నిండిపోయి నిరుపయోగంగా మారిపోయింది. పట్టణంలో జనవాసాలకు దగ్గరగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను తగలబెట్టడం వల్ల నిత్యం రావణ కష్టంలా రగులుతుంది. దీంతో పట్టణంలో విస్తరిస్తున్న పొగ దుర్గంధంతో ప్రజలు ఆగ్రహంతో మంటలను ఆర్పేందుకు హడావుడి చేయడం, ఆ తర్వాత మిన్నుకుండిపోవడం నగరపాలక సంస్థకు నిత్యకృత్యంగా మారిన డంపింగ్ యార్డ్ సమస్యలపై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. కరీంనగర్ డంపింగ్ యార్డ్ కాలుష్య విషయాన్ని చింపుతుంది. గుట్టలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్లోని చెత్తను తొలగించేందుకు బయోమైనింగ్ ప్రక్రియ చేపట్టిన అది ఒకటి ముందుకు 2 అడుగులు వెనక్కి చందంగా కొనసాగుతుంది. దీంతో సమస్యకు పరిష్కారాలు లభించకపోగా మరింత జటిలమవుతుంది. టన్నుల కొద్ది పేరుకుపోయిన చెత్తా చెదారం గుట్టపై మంటలు ఆర్పివేసినప్పటికీ పొగలు వెలువడుతున్నాయి. కరీంనగర్ పట్టణం 5 లక్షల పైగా జనాభా కలిగి ఉండడంతో ప్రతినిత్యం 200 మెట్రిక్ టన్నుల పైగా చెత్త ఉత్పత్తి జరుగుతుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను మాడే నది తీరాన గల ఆటోనగర్ ప్రాంతంలోని డంపింగ్ యార్డుకు చేరవేస్తున్నారు. బయోమైనింగ్ ద్వారా చెత్త నుంచి ఎరువులు తయారు చేయాలన్న ఉద్దేశంతో 2022 ఫిబ్రవరిలో 16 కోట్లతో ఓ సంస్థకు అప్పగించారు. నగరపాలక సంస్థ బయోమైనింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక యంత్రాలను సమకూర్చింది. స్మార్ట్ సిటీ నిధితో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిలిచిపోవడంతో మళ్ళీ పూర్వస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డంప్ యార్డ్ వల్ల ఏంది అని అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ప్రతి ఒక్క వ్యవస్థకు కానీ ఇక్కడున్న ఆటోనగర్ ఏరియాకి కానీ మెడికల్ ఫీల్డ్లో కానీ మన మెకానిక్ షాప్లకు కానీ ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఈ డంప్ యార్డ్ వల్ల ప్రతి ఒక్కరు ఇలాంటి ఇబ్బందులు అంటే ఈ శ్వాస తీసుకున్నా కానీ అన్నం తినలేకపోతున్నారు, ఇక్కడ ఉండలేకపోతున్నారు. ఈ వ్యవస్థ అనేది చాలా దారుణం అంటే దారుణంగా ఉందండి. ఈ గవర్నమెంట్ ఏది ఉందో తక్షణంగా చర్యలు తీసుకొని శాశ్వతంగా పరిష్కారం చేయాలని ప్రతి ఒక్క డిమాండ్ ఉంది. ఈ కోతిరాంపూర్ పరంగా కానీ ఈ వ్యవస్థ ఏంటంటే మెడికల్ సంబంధించిన పట్టుకొచ్చి ఇక్కడ వేయడము, ఈ కలేబరాలు పట్టుకొచ్చి ఇక్కడ వేయడము, ప్రతి ఒక్కటి చాలా దారుణం అంటే దారుణమైన వ్యవస్థలో ఉంది. ఇక్కడ ఈ ఆటోనగర్ సంబంధించి 1000 కుటుంబాలు ఉన్నాయని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఏం చేసుకోలేక, వాళ్ళకి ఆధారం లేక 2 రోజులు పనిచేస్తే 4 రోజులు హాస్పిటల్ పెట్టుకున్న పరిస్థితులలో ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులలో గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎందుకంటే ఇక్కడ 60 డివిజన్లలో ఉన్న చెత్త మొత్తం ఇక్కడ పట్టుకొచ్చేస్తే ఏమున్నాయి లాభం ఏంది? వాళ్ళ డివిజన్లు ఉన్నాయి, వాళ్ళ డివిజన్లు వేసుకోమని చెప్పండి. దానికి ఏందో తెలుస్తుంది కదా, వాళ్ళ బాధ వాళ్ళకి తెలవాలి. విద్యానగర్ ఉన్న విద్యానగర్లో వేసి చూడమనండి, దాని బాధ ఏందో అర్థమవుతుంది. ఏది లేదు, ఈ బక్రీద్ వచ్చిన పట్టుకొచ్చి ఇక్కడ వేస్తారు, ఆ కోళ్ళకు సంబంధించిన వ్యర్థాలు పట్టుకొచ్చి ఇక్కడ వేస్తారు, ఆ పందులు చచ్చిపోయినా ఇక్కడనే, ఏ చచ్చిపోయినా ఇక్కడనే. అంత మంచి దేవాలయం ఉన్న దాన్ని మొత్తం పోకుండా వేసారు. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేము అక్కడ పోయి వంటలు వార్పులు చేసుకునేది. అసలు ఆహ్లాదకరమే లేకుండా అయిపోయింది. ఇప్పుడున్న మంత్రి కూడా ఎలాంటి పట్టించుకోకుండా ఉన్నారు. తక్షణంగా ఏదో ఒకటి శాశ్వత పరిష్కారం చేసి దాన్ని వీలైనంత తొందరగా ఏదో ఒకటి పరిష్కారం చేసి తీసేయాలి. డంప్ యార్డ్ వల్ల కోతిరాంపూర్కి సంబంధించిన అల్కపూర్ కానీ కోతిరాంపూర్ మన ఇది అలుగునూరు మన సదాశివపల్లె, ఇటు గాయత్రి, మన పోచమ్మవాడ, మన హౌసింగ్ బోర్డు, ప్రతి ఒక్కటి కట్రాంపూర్ ఏరియాకు సంబంధించి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఈ పొగ వల్ల మీరు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని ఈ గవర్నమెంట్ మేము కోరుతున్నాం. వీలైనంత తొందరలో దానికి ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఏదైనా ఒక కార్యాచరణ తీసుకొని దానికి ఒక కమిటీ వేసి మీరు ఏదన్నా వీలైన తొందరలో పరిష్కారం చేయండి, మా బతుకులు కాపాడండి. మమ్మల్ని ఇంత సంపాదించుకుంటారు ఇప్పుడే, ఆ పైసలు కూడా పట్టుకపోయి హాస్పిటల్ పాలు వేయకుండా మమ్మల్ని చూడండి. మీకు ఈ డంప్ యార్డ్ పక్కనే మా ఇల్లు. ఈ పొగ వాసనకైతే మాకు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ వాసన కూడా ఎట్లా అంటే అది పీల్చుకుంటే అది ఏమవుతుంది అనేది చక్కెర స్టార్ట్ వాసన వస్తుంది. కలబరాలు అంత వాసన ఘోరంగా ఉన్నది. మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎవరికి వినబడేది అంటే అనుభవించిన వాళ్ళకే తెలుసు ఈ బాధ. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి వస్తలేదు వాసన ఎవరికి వస్తలేదు, ఇక్కడ ఉండేటోళ్ళకే వస్తుంది. ఇక్కడ ఉండేటోళ్ళు ఏకం కావాలా. ఇప్పుడు విద్యానగర్ చెత్త అక్కడిది ఇక్కడిది ఎక్కడెక్కడిదో ఊరవుతుంది, మొత్తం ఇటు వస్తుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి వాసన వస్తుందా? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? చెత్త బండి పోగానే చెత్త ఎత్తారు, పంపిస్తారు. వాసన అది దుర్వాసన వాసన. అది మామూలుగా ప్లాస్టిక్ గొడ్డు మాంసం కూడా తీసుకొచ్చి మిగిలినవి వాడేస్తారు, అవి వాడేస్తారు. ఎన్ని ఆడికి పోతే వాసన మా పొగ వస్తుంది.
హాస్పిటల్ మొత్తం వేస్టేజ్ అవన్నీ తీసుకొచ్చి రోజు 10-20 ట్రాక్టర్లు 30 ట్రాక్టర్ల నిండా మొత్తం పోసేస్తే ఆ వాసన ఎటు పోవాలి? మొత్తం పొగ. అది ట్రాఫిక్ మళ్ళీ కనబడతలేదు. ఎదురుగా లారీలు కూడా గుద్దుకున్న రోజులు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళది కూడా ఉన్నది. ఇది అవి కూడా సంవత్సరాల కొద్దీ పోరాటం అయితేనే ఉన్నది. అయినా ఇది ఇవాళ అంటున్నారు కదా, ఎండాకాలం మొత్తం పొగ వస్తుంది, వర్షాకాలం వాసన. అది ఎట్లా అంటే మొత్తం ఇక్కడ నొప్పి లేస్తుంది సార్ ఆ వాసన తీసుకుంటే. ఉట్టి మామూలుగా వాసన పొగ కాదు అది. ఆ ముక్కు ఇట్లా బిడత పడ్డట్టు అవుతుంది అంత. ఇది చెప్తే అర్థం కాదు. ఎంత అనుభవిస్తున్నామో మేము అంత పెయిన్ అనుభవిస్తున్నాం. చెప్పి మాకు యాస్ట్ వచ్చింది. డంప్ యార్డ్ తీయమన్నా వీళ్ళు తీస్తలేరు. డెంటింగ్ పెయింటింగ్ వర్క్షాప్ మాది, టీవీ షోరూమ్ పక్క పండుగల్లి. ఈ డంపింగ్ యార్డ్ చేయబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. ఏదైనా కాలి అక్కడ మంటలు వేసిందంటే పొగ మొత్తం మంచు లెక్క వస్తుంది, రోడ్లు కనబడతలేవు. బాగా ఇబ్బంది అవుతుంది. దాంతో మాకు అటు పని చేసుకోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. పని చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. అసలు ఆ స్మెల్ కంటే బాగా అంటే అది వేరే రకం స్మెల్ వస్తుంది. మేము పని చేయలేకపోతున్నాం. తొందరగా గ్యారేజ్లు బంద్ చేసి పోవడవుతుంది. దయచేసి ఎట్లా చేసి ఆ డంపింగ్ యార్డ్ తీయించగలరని కోరుకుంటున్నాం. చిన్నపిల్లలకు కానీ ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఈ దోమల వల్ల దానివల్ల బాగా ఇబ్బందులు అవుతున్నాయి. శ్వాస తీసుకోవడం ఇప్పుడు పెద్దోళ్ళు మేము రోడ్డు మీకు బైక్ల మీకు వెళ్ళేమో ఎదురుగా బైక్ వచ్చేది పెద్ద బండి వచ్చేస్తుందా కనబడతలేదు. ఇట్లా ఎదురుగా దగ్గరకు వచ్చేదాకా వస్తుందా వెహికల్ కనబడతలేదు. దానివల్ల బాగా ఇబ్బందులు అది ఎదురవుతున్నాయి. పొగ బాగా వస్తుంది, స్మెల్ వేరే వస్తుంది. అది ఆ రోడ్డు మీకు వెళ్ళాలన్న సుధా బాగా ఇబ్బందులు అవుతుంది. మెడికల్ పరంగా సుధా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. 2 రోజులు పని చేసి 4 రోజులు పండుకోవడం అవుతుంది. ఇక్కడ మాది దుకాణం ఉన్నది. ఆ డంపింగ్ యార్డ్ తీద్దాం అంటాను, ఇదివరకు తీయలేదు. దాంతో మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఉండాలంటే ఇబ్బంది అవుతుంది. గాలి వస్తే మొసమరతలేదు. ఆ గాలి కనుక ఇటు వస్తే మొసమరతలేదు 10 నిమిషాల దాకా ఒక్కొక్కరికి. మళ్ళీ తర్వాత ఏదో ఒకటి అగ్గంటి పెడితే ఓసారి గాలి వస్తే ఆ పొగ వస్తుంది. పొగ మొత్తం ఇండ్లు వ్యవహారం అంతా చుట్టుకుంటుంది. మొసమరతలేదు, మనిషికి కనబడతలేడు. బాగా కష్టమవుతుంది. ఆ డంపింగ్ యార్డ్ తీస్తామన్నారు. ఆ ధరలు వాళ్ళు తీయలేదు. మళ్ళీ ఈ కొత్త ధరలు వచ్చి కొత్త ధరలు కూడా వరకు దాని గురించి ఆలోచన లేదు, ఏది లేదు. అది డంపింగ్ యార్డ్ ఇక్కడికి వెళ్ళి తీస్తే బాగుంటుంది సార్ ఏ పరిస్థితిలో. లేకపోతే కష్టమయ్యేటట్టుంది. మనుషులు బతుకుడు కష్టం ఉంది. ఇక్కడ ఆటోనగర్ అనేది మొత్తం డంపింగ్ యార్డు ఆ వాసనల బతుకుడు చాలా కష్టమవుతుంది. బాగా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఒక్కొక్కరు హాస్పిటల్ పాలవుతారు. అక్కడిక్కడ ఈ రెండు కూడా కొంతమంది ఇల్లు కూడా కట్టుకుంటారు. గక్షంతరం లేక బక్కోడు సక్కోడు వచ్చి ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళ గతి కూడా అదో గతి అవుతుంది. కంపల్సరీ ఆ డంపింగ్ యార్డ్ తీయాలి. ఇక వాళ్ళు వేయిందంటే మళ్ళీ వీళ్ళు పోయే కాలం వస్తుంది. కానీ ఆ డంపింగ్ యార్డ్ తీసే దాతలు కనబడతలేరు. మన సపరేట్గా వీళ్ళకి శాత కాకపోతే మనకు వర్షాలు కొట్టి వాగు వచ్చినప్పుడు పెద్ద బుల్డోజర్ పెట్టి ఆ వాగులకు నూకినా వెళ్ళిపోతుండే, సముద్రంలో కలుతుండే. ఆ పని కూడా చేయలే వీళ్ళకి. అది చేతగాలే ఇది చేతగాలే. ఈ వాసనతోటి ఈ ఊరు బందుకు పెట్టదు కదా సార్. ఇది బాగా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ కాకుంటే సాధ్యమైన కాడికి ఆ డంపింగ్ యార్డ్ ఇక్కడికి వెళ్ళి తీసుకున్నట్టు చూడాలి సార్. ఈ డంపింగ్ వాళ్ళతోటి బాగా ఇబ్బంది అవుతుంది సార్. మరి పిల్లలకు కూడా ఘోరం అవుతుంది. మాకు ఊపిరి ఆడతలేదు. సాసాడని అన్నం తినని తిథిలో ఉంటున్నాం సార్ మేము. మరి దీన్ని ఏం చేస్తారు? దాన్ని తీసేయాలి ఇక్కడ నుంచి సార్. మరి తీసేయమంటారా? మమ్మల్ని ఊరు వెళ్ళిపోమంటారా? తట్టుకుంటలేము సార్. వాన వచ్చినా గాలి వచ్చినా బాగా ఇబ్బంది అవుతుంది. సాస్ ఆడతలేదు. వర్షం వచ్చి గాలి వచ్చినప్పుడు అయితే ఊపిరి ఆడని తలుపులు పెట్టుకొని ఉన్నా కానీ ఊపిరి ఆడతలేదు. మరి చిన్న పిల్లలు ఇంట్లో ఉండాలంటే ఉండలేరు. బయట ఆడుకుంటే అదో ఇబ్బంది అవుతుంది. ఇట్లా భయాగా ఉంటున్నాం. కరిమారు చెత్త మొత్తం ఇక్కడికి డంపింగ్ వాళ్ళు. ఆ జీసెప్పులు వచ్చి తోడుడు, కాలబెట్టుడు, గాలి ఇవన్నీ ఇబ్బంది అవుతుంది సార్. తినాలంటే కూడా ఊపిరి ఆడతలేదు సార్. తినాలంటే కూడా ఊపిరి ఆడక వేరే కడ తిని ప్లేట్ పట్టుకొని వస్తాను. ఆటోనగర్లో 200కు పైగా షాపులు ఉండగా యార్డు సమీపంలోని 100కు పైగా షాపులకు వర్కర్స్ రాని పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగతో ఊపిరాడక పొగ పీల్చడంతో శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని యార్డు సమీపంలోని పనిచేసే కార్మికులు, యజమానులు మదన పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదంటున్నారు. డంపింగ్ యార్డు నుండి వెలువడే దుర్వాసన పొగతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమకేం పట్టినట్టుగా చూద్దంగా చూస్తూ ఉండడం స్థానికులకు ఆగ్రహానికి గురిచేస్తుంది. డంపింగ్ యార్డ్లో బతకలేకపోతున్నామని, పొగతో కళ్ళమంట, ఊపిరితిత్తుల వ్యాధులు వ్యాపించి అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో పాలవుతున్నామని, ప్రాణ సంకటంగా మారిన డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా అధికార యంత్రాంగం నివాసం ఉండే నగరంలో దట్టమైన పొగ ఆవహించి ఊపిరాటన చేస్తున్న సమస్యతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. హైదరాబాద్ రామగుండం బైపాస్ రోడ్డులోని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ డంపింగ్ యార్డ్లో చెత్తను తగ్గించాలని బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా చెత్తను వేగంగా శుద్ధి చేయడంతో పాటు తిరిగి ఇక్కడ చెత్తగుట్ట పేరుకుపోకుండా చెత్తను ఎక్కడికక్కడ తగ్గించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాసరెడ్డి, S6 న్యూస్, కరీంనగర్.